ఆడవాళ్ళు అడుగుతారని చాలా తెలివిగా 4 చీరలు అక్కడ పరుస్తారు మంచం మీద. ఇందులో ఏది కట్టుకోమంటారు? చాలా తెలివి. ఇది మొత్తం సహస్రావధానం కంటే కష్టం. సీతాదేవి ఇలాగే బీరువాలో చీరలను తీసేసి మంచం పెట్టింది. ఏది పట్టాభిషేకంలో మీ పక్కన కూర్చోవడానికి ఏది కట్టుకోమంటారో చెప్పండి అంది. రాముడు చాలా చూసి ఒక్క చీర తీసి ఇది కట్టుకోవాలి. నేను అదే అంటారని అనుకున్నాను నేను నిజంగానే. రాముడు ఎంత తెలివైన వాడు అంటే దశరథ మహారాజు పెట్టిన చీర తీయల, కౌశల్య పెట్టిన చీర అసలే తీయల, జనక మహారాజు పెట్టిన చీర తీశాడు ఆయన. ఇదే ఎందుకు అన్నారు అని తర్వాత లక్ష్మణుడు ఎవరో అడిగితే వాళ్ళకి నచ్చేదే మనం చెప్పాలన్నారు. ఒకవేళ ఇంకోటి చెప్పామనుకో ఇది బాగులేదా అంటారు, మళ్ళీ ఇది తీసి. స్వేచ్ఛ ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చి నువ్వు చెప్పొద్దు, వాళ్ళకి నచ్చాలి. వ్యవహారం అంటే ఇదే కదా, లోకంలో ఎలా వ్యవహరించాలి. అదే మొండగా ఏదో ఒకటి కట్టుకో ఏముందానికి అంటాడు, ఒళ్ళు మడిపోతుంది ఆవిడకి. అన్ని కట్టుకుని బొట్టెట్టు కూడా మర్చిపోయి వచ్చేస్తుంది. అంతే. మీరు కేకలు వేసారు మర్చిపోయారు, అప్పుడు ఎందుకు కేకలు? ఇంతే. అదే జీవితం అండి. అదంతా చూపిస్తున్నాడు ఇక్కడ. ఆడవాళ్ళు అడుగుతారని చాలా తెలివిగా 4 చీరలు అక్కడ పరుస్తారు మంచం మీద. ఇందులో ఏది కట్టుకోమంటారు? చాలా తెలివి. ఇది మొత్తం సహస్రావధానం కంటే కష్టం. సీతాదేవి ఇలాగే